చూడు ఒకటోసారి ఇతరులు ఒక్క కిల్ అన్న ఒక నైన్ రెండోసారి కనెక్ట్ కాలే మళ్ళీ అమ్మాయి ఏం టార్చర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మనం అయితే ఒక కొత్త వీడియో అయితే ముందుగా చాలా రోజులు అన్నమాట వీడియోస్ అయితే పెట్టి. ఓకే, వాటి నుంచి అయితే మళ్ళీ కంటిన్యూస్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో గైస్, మనం అయితే గేమ్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫర్గెటర్ మ్యాప్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రెజిలియాలో అయితే దిగుతున్నాం మనం. అదేనా బ్రెజిలియన్? ఓకే, బ్రెజిలియన్ గైస్. ఇక్కడైతే దిగుతున్నాం అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనిమిస్ ఎవరు వస్తున్నట్టయితే అనిపించట్లేదు. మళ్ళీ మరి దిగుతున్నారు లేదు చూడు. కిందికి దిగిన తర్వాత అయితే ఫైటింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మళ్ళీ స్క్వేర్ టర్న్ వచ్చామంటే, ఎందుకంటే మనకు ఫాలో అంతేగా రాదు కాదు వస్తుంది, కానీ త్వరగా చచ్చిపోతాం మనం. అయితే ఫ్రెష్గా వెళ్ళిపోతాం కదా త్వరగా. కేక్ ఇంట్లో అయితే దీపైన గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే అగ్గి అయితే దొరికింది. అలాగే ఇంకొక లాంగ్ రేంజ్ కానీ రెండు అయితే దొరికేసాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంట్లో ఓకే, ఎక్కడి నుంచి వచ్చాడు కూడా తెలియదు నాకైతే. ఎవడు కొడుతున్నాం మళ్ళీ. ఇక్కడ లాంగ్ రేంజ్లో ఒకడు, ఇక్కడైతే షార్ట్ రేంజ్లో ఒకడు అనమాట. ఓకే, నా బిల్డింగ్లో అయితే ఉన్నట్టున్నాడు. నాకైతే MP5 దొరికింది. ఇంకా ఈ రెండు గన్నులతోటి ఇంకా కిల్ అయితే కొట్టేద్దాం. ఈ ఇంట్లో వాడు వస్తున్నాడు అని చూస్తున్నాడు, కానీ వాడైతే బయటికి రాలేదని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చానమాట. పైన ఇందాక కొట్టాడు కదా, ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడైతే కనిపించట్లేదు. మరి పైకి వెళ్దామా అని చూసేద్దామని చెప్పేసి పైకి వెళ్ళి కిందికి దూకేస్తాను అనమాట మళ్ళీ. కానీ వాడు ల్యాండ్ మైన్ అయితే పెట్టాడు. మనకైతే డ్యామేజ్ గట్టిగానే పడింది. ఇంకా మెడికేట్ వేసుకున్నామనిలో మనం నెంబర్ 3 కూడా వెళ్ళిపోయాడు. వాడితో పాటు నేను కూడా వెళ్ళిపోదామని చెప్పేసి పైకి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ చూసుకున్నైతే ఒక్కడున్నాడు కాబట్టి కొట్టేశాడు కిల్ అయితే. నేనే కొట్టేద్దాం అనుకున్నాను, కానీ హెల్త్ లేదు మనకు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టే ఎవరు మెడికేట్ వేసుకుంటుంటే కొట్టేస్తున్నారు మనల్ని. త్వరగా మెడికేట్ వేసుకొని అది ఆ బిల్డింగ్ దగ్గరతో ఉన్నాడు. త్వరగా మెడికేట్ వేసుకొని వెళ్ళిపోవాలి వాడి దగ్గరికి. ఆ కిల్లను కొట్టేసుకోవాలి మనం. కనీసం ఇంతవరకు ట్రై చేశాను, కానీ ఒకడు తప్పించుకున్నాడు, ఇంకొకడేమో వీడు కొట్టేసుకున్నాడు. నెంబర్ 3 కాడ కిల్ అదిగోండి. ఆ చెక్క దగ్గర అయితే ఉన్నాడు. కనెక్ట్ ఇంకొకసారి కనెక్ట్ అవుతుందామని చూస్తున్నాను, బట్ కనెక్ట్ అయితే అవ్వట్లేదు. ఇంకా కిందికి అయితే వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే నెంబర్ 2 కాడ అయితే కిల్ దొబ్బేసుకున్నాడు దగ్గరికి వచ్చేలోపు. ఇంకా ఇక్కడ ఇంకొకడు ఎవడో ఉన్నాడు పైన. మరి వాడైతే డ్రేకి పడింది, కానీ వాడు పారిపోయాడు అనమాట, దూరం వెళ్ళిపోయాడు. మరి ఈ కిల్ అన్న వస్తుందా రా చూద్దాం. ఇప్పటికైతే 3 కిల్లులు మిస్ అయ్యాయి మనవి. ఈ కిల్ అన్న కనీసం ఈ కిల్ అన్న వస్తే ఇంతవరకు ఒక్క కిల్ కూడా కొట్టలేదు వేసినాడు. ఇక్కడ ఎవరు వచ్చారు? ఇంకా ఇద్దరు వచ్చారు. ఫస్ట్ వీళ్ళలో ఒక కిల్లను కొట్టుకోవాలి మనం ఇలాగలుగా. బయటికి వస్తారామని చూస్తున్నాం. వాడైతే బయటికి అయితే రావట్లేదు. వచ్చాడు వాడు వచ్చాడు, కానీ నేను బయటికి రాలేదు. ఓకే, గట్టిగానే కొడుతున్నారు గైస్ ఇల్లు. ఇద్దరు వచ్చారనమాట, కానీ ఒకడైతే అదిగోని పక్కనే ఉన్నాడు. హెడ్ కనెక్ట్ కాలే మళ్ళీ. హెడ్ కనెక్ట్ అయింది, కానీ కిల్ దొబ్బేశాడు గైస్. నెంబర్ 2 కూడా మళ్ళీ నెంబర్ 2 కూడా కిల్ దొబ్బేశాడు. ఇది 4th కిల్ అనమాట పోవడం మనదైతే. ఏం చేస్తాం, ఇంకా బ్యాడ్ లక్ మనకి ఈరోజు. ఏమో కిల్ వస్తాయి రావో కూడా తెలియట్లేదు. ఎలా కిల్ అయితే కొట్టాలి, ఇలా చేసేనా కూడా. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ నుంచి అయితే వచ్చేసాను అనమాట. కిల్స్ అయితే రావట్లేదని చెప్పేసి వెహికల్ అయితే వేసుకొని వచ్చేసాను. ఇక్కడ కనిపించాడు వాడు, వాడిని కొట్టేద్దాం. నెంబర్ 1 కూడా వస్తున్నాడు. మళ్ళీ వీడి కిల్ దొబ్బేసి ఇలా కిల్ కొట్టాలి. అదే హెడ్ పడింది. హెడ్ పడింది, కొద్దిగా డ్యామేజ్ చేశాను. మళ్ళీ MP5తో కొట్టిన వాడు చాలా కేసు. నాకు కూడా కాలేదు వాడు. ఇటు షెట్ కిల్ మళ్ళీ మిస్ అవుతుంది. నెంబర్ 1 నాడు వచ్చేసాడు కేసుడికి. వాడు కొట్టేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఇంతవరకు ఒక్క కిల్ రాలేదు. అదని పైన అయితే ప్యాక్ వేసుకొని కూర్చున్నాడు వాడు. కనిపిస్తే కొడదామని చూస్తున్నాడు, బట్ కనిపించట్లేదు వాడు. దూకేసినట్టున్నాడు వచ్చాడు కింద. ఇక్కడ మిస్ అయిపోయాడు. తగలట్లే గైస్, బుల్లెట్లు తగలట్లా. హెడ్లు అయితే కనెక్ట్ కావట. లోపలికి వెళ్ళిపోయినట్టున్నాడు. ఇద్దరున్నారు గైస్, ఒక్కడు కాదు. ఇద్దరులో ఒక్క కిల్ అన్న ఒకటి 96 హెడ్ పడింది. కిల్ ఒప్పేశాడు. నాకు ఈరోజు ఏదో ఇంత ఉంది, కిల్లులు రావట్లేదు అసలు. అంత డ్యామేజ్ చేసాడు, కిల్లు పోతున్నాయి. ఇటు ఏంది గైస్ ఇది? ఓకే, ఇక్కడైతే ఒక కిల్ పోయింది, ఇంకొక కిల్ అంతే ఉంది అనమాట. మరి కొట్టేద్దామా కొట్టించుకుంటామా వచ్చేద్దాం. వాడైతే కనిపించలేదు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టు BR మ్యాచ్ అయితే అయిపోయింది, కానీ మనకైతే ఒక కిల్ కూడా రాలేదు. యూజ్ చేస్తాం మనం అంతే ఇంకా. ఓకే, ఇక్కడైతే 4 విన్ కిల్ అని కొట్టేస్తాడు. ఆగరా అరే
షిట్ వాడు నా దగ్గర ఉన్న ఇంకోటి వాడు కొట్టేసాడు ఇక్కడ నుంచి నా దగ్గర ఉన్న బండి వేసుకుపోయాడు వేసాడు త్వరగా కవర్కి వెళ్ళిపోవాలి కదా వీళ్ళు ఎవరు పెద్ద బ్యాచ్ ఉంది ఏమన్నా తింపేశారు వేసి వీళ్ళు నాకు ఇల్లు పోయిందని నేను నడుస్తుంటే మధ్యలో వీళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు కూడా వెళ్ళు చెట్ మనకైతే అప్పుడే 23కి అయితే వెళ్ళిపోయింది అలా కానీ ఒక్క కిల్ రాలే ఒక్క కిల్ అంటే ఒక్క కిల్ అంతా డ్యామేజ్ చేసాం ట్రాక్ కాలే ఓకే వెనకైతే బ్యాకప్ అయితే ఇంకొచ్చాం ఎందుకంటే ఇప్పుడు పడ్డామంటే ఇంకా అంతే మళ్ళీ రివైవ్ కూడా ఇస్తాడో కూడా తెలియదు ఆల్రెడీ ఇద్దరు చచ్చిపోయారు నేను నెంబర్ 1 గారు మాత్రమే ఉన్నాం ఓకే జోన్ ఇక్కడ తిరిగి వెళ్ళిపోదాం ఓకే ఇక్కడ ఎవరితో ఉన్నాడు జోన్ కొట్టేస్తాం జోన్ ఉన్నాడు ఎలా రేపు వాడిని కొట్టాను కానీ జోన్ వల్ల అయితే నాక్ అయిపోయాయి అనమాట ఓకే జోన్ వల్ల అయితే నాక్ అయిపోయాం మరి మన రివైవ్ ఇస్తాడో లేదా చూద్దాం కిల్ వచ్చేంత వరకు నేను చచ్చిపోను కిల్ రావాలి నేను చచ్చిపోవాలి తర్వాత చచ్చిపోరా బాబు చచ్చిపోరా వాడికంటే ముందు నేను చచ్చిపోతాను గైస్ అయితే హార్ట్ అయితే తీసుకొని చచ్చిపోయాను మొత్తానికి రివైవ్ అయితే ఇచ్చాడు అలాగే మనకు కిల్ కూడా వచ్చేసింది అనమాట అది ఎవడు పక్కన లేడు కాబట్టి కిల్ తప్పేయడానికి వచ్చేసింది చూడండి ఉండింటే నా కింద ఫైటింగ్ జరుగుతుంది గైస్ కొట్టడానికి కిల్ కూడా అనమాట సెట్ ఈ లాంగ్ రేంజ్ ఎస్యూడీకి ఏదైనా స్నైపర్ అలా దొరికింటే బాగుంది కొట్టేస్తున్నాడు స్నైపర్ అలా దొరికింటే హెడ్లు అయితే కొట్టేద్దాం బట్ ఏం దొరకలేదు మనకు ఫైటింగ్ అయితే అవుతుంది లామా వద్దా అని చూస్తున్నాను ఎందుకంటే మన దగ్గర మంచి గన్నులు లేవు చూడు ఈ కిల్ కూడా పోయింది దానికి అందరికీ 150 160 డ్యామేజ్ చేస్తున్నా కిల్ అయితే దబ్బేస్తున్నారు ఓకే ఇక్కడ నుంచి దిగడానికి లేదా ఇక్కడ నుంచి దిగడానికి అయితే వెళ్ళినట్టుంది మనమైతే పక్కన ఏమైతే ఉన్నాడు కూడా వాడిని అయితే కొట్టి కిల్ అయితే కొట్టి దబ్బేద్దాం అది అక్కడైతే ఉన్నాడు చెడు దగ్గర దాక్కున్నాడు అయ్యా ఇంకొక కిల్ స్టీమ్ అయిపోతే వచ్చింది ఇక్కడ ఉన్నాడు ఎనిమిది ఎవడాడు వస్తున్నాడు వాడైతే చూడకుండా ఉంటే బాగుంటుంది జోన్లోకి వెళ్ళిపోవాలి చూసాడు కేసాడు వాడైతే నన్ను అయితే చూసాడు కొట్టేశాడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇద్దరైతే అలాగే ఉన్నారు వీళ్ళు కూడా కొట్టేస్తారా చూస్తాం రివైవ్ ఇస్తారేమో చూసిన రివైవ్ ఇస్తే ఓకే లేదంటే లేదు ఇంకా అయిపోయినట్టే ఇంక మ్యాచ్ ఓకే వాడు నెంబర్ 3 కూడా నాకు అయిపోయేసి ఇంకా వీడు ఒక్కడే ఇప్పుడు చూడండి 12 కిల్లు అన్ని నేను డ్యామేజ్ చేసిన కిల్లు దొబ్బేశాడు దాదాపు 5-6 కిల్లు దొబ్బేసింటాడు వీడు నావి ఏం చేస్తాం ఇంకా ఏం చేయలేం మనమైతే కిల్లు దొబ్బేశాడు ఇంకా ఏమన్నా బోయా కొడతాడా అని చూస్తున్నా కనీసం బోయా అని వస్తే కొద్దిగా ప్లస్ అన్న అవుతుంది అని చెప్పేసి ఓకే వీడి దగ్గర అయితే మంచి గన్నులు అయితే ఉన్నాయి మనకు కూడా ఉంది కానీ MP5 ఎట్లయితే కనెక్ట్ కాలేదు ఈరోజు ఏమో మరి ఓకే మనం ట్రై చేస్తున్నాడు స్కోపింగ్ వేసుకోవడానికి ఒక్కడంటే ఒక్కడు కనిపించట్లే గేసుడికి ఎంతసేపు ఉంటారో లోపల బయటికి వెళ్ళిపోరా రీ కొట్టాడని చూస్తున్నాడు ఎంతసేపు పైనుంచి అయితే వేసేస్తున్నారు వీడిని కొట్టేసారా మనకి వేసి నాకు తెలిసి ఎందుకంటే ఇంకా 4 అయితే ఉన్నారు వెనుక నుంచి కొడుతున్నాం ఇంకా అయిపోయింది మ్యాచ్ అయితే అయిపోయింది గేస్ మొత్తానికి అయితే ఇవాళ ఇదన్నమాట ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామంటే బై